బ్రెయిన్ ఎంటర్ప్రైజెస్ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేసే దిశగా కృషి చేస్తుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. అకారణంగా 1500 మంది ఉద్యోగులను తొలగించడం, 3000 మంది ఉద్యోగులకు కొన్ని నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో బాధితులు అఖిల భారత ప్రొఫెషనల్ కాంగ్రెస్ ను ఆశ్రయించారు. ఈ మేరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన పబ్లిక్ హీరింగ్ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై బాధితులతో మాట్లాడారు. కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వకుండా, పీఎఫ్లు క్లియర్ చేయకుండా, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఉద్యోగులను తొలగించిన బ్రెయిన్ ఎంటర్ప్రైజెస్ గురించి ఉద్యోగులు మంత్రికి వివరించారు. ప్రభుత్వం ఐటీ ఉద్యోగులకు అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఐటీ ఉద్యోగులను మోసం చేయాలని చూస్తే చట్టపరంగా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అది ఐటీ మినిస్టర్, ఐటీ కంపెనీసే కాదు, ఐటీ ఎంప్లాయీస్ని కూడా మీరు దయచేసి మా అందరి విన్నపాన్ని మీరు మనసుకు తీసుకొని ఈ బ్రెయిన్ ఎంటర్ప్రైజెస్ 3,400 మంది సఫర్ అవుతున్నారు, దాన్ని మీరు ఖచ్చితంగా సాల్వ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. Getting into some other jobs was also really tough, and jobs was again really difficult because I didn't know because we even didn't receive our pay slips. Based on the EMIs only, we are not doing business. So sometimes we earn more, sometimes we earn less. No, we have fixed income. So we want on behalf of every brain employees and with your support, if you can just get the salary done first. They are all telling above 2 years experience you need, or neither a fresher nor an experience. You can understand my situation, right? So till now I haven't landed any job because of this. I have also studied like other people through loan, my MBA. So still now I'm paying my EMIs. So this is a very tough situation that I can say. ఆ కంపెనీస్ కు సంబంధించిన చైర్మన్ ఎండి గారితో కూడా మాట్లాడి వారికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. అతి త్వరలో ఆ కంపెనీకి సంబంధించిన సంస్థ వారితోని మా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులను, అదేవిధంగా మా ఆల్ ఇండియా సంబంధించి లేకుంటే తెలంగాణ ప్రొఫెషనల్ కాంగ్రెస్ సంబంధించిన మిత్రులను, ఆ బ్రెయిన్ ఎంటర్ప్రైజెస్ సంబంధించి ఒక 4-5 ముఖ్యులతోని సంప్రదింపు చేసి వారికి ఈ బ్రెయిన్ ఎంటర్ప్రైజెస్కు సంబంధించిన ఎక్స్ ఎంప్లాయీస్ వారికి నష్టం కాకుండా వారికి న్యాయం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది.